హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా రూమ్మేట్స్ వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్కి వెళ్తున్నామండి. అసలు మా జర్నీ ఎలా ఉంది, మేము అక్కడ ఏమేమి చూస్తున్నామో అవన్నీ ఈ వీడియోలో చూద్దామండి. అది ఆ సిటీకి 60 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఆ అనంతగిరి హిల్స్ అనేది. జర్నీలోకి వెళ్తామండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నియర్లీ 2 hours జర్నీ తర్వాత ఈ అనంతగిరి హిల్ ఏరియాకి అయితే వచ్చాము. లొకేషన్ అయితే బాగుంది, కానీ మొత్తం ఫుల్గా హిల్స్ అయితే ఉన్నాయి. ఈ హిల్స్ పైకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట. తీసుకుని వెళ్దాం. వస్తున్నా. ఏ బాను ఎవడో తీస్తాను, నువ్వు తీస్తాను, నేను చేస్తాను వీడియా. Post in Vikarabad. Alala నేను చెప్తాను. కమా వస్తున్నా. చాలా ఆవేశం వస్తుంది. వస్తున్నా. నీకు చాలా దట్టమైన అడవి ప్రాంతం. దీంట్లోకి రావాలంటే మేము చాలా సాహసం చేసాం. ఇప్పుడే చూసాము. చాలా భయంకరంగా వస్తున్నా. అయితే ఫ్రెండ్స్ చెప్పండి. వాటర్ బాటిల్ కూడా లేవు ఫ్రెండ్స్. నాకు నవ్వాలనిపిస్తుంది, నవ్వుతున్నాను. అమ్మా, ఆటుపాట్లు ఎదుర్కొని ఎంత దూరం వచ్చాను. అంతా సీరియస్ గా చేశారు. ఇది అనంతగిరి తెలియట్లేదు, మా అంతరంగిరో తెలియట్లేదు. బాను పైకి ఎక్కిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? ఆవేశం అయితే ముందు వస్తుంది. వెళ్ళిపోదాం ఉన్నాం.
ఇక్కడ చాలా బాగుంది. ఇంత సాహసం ఎప్పుడు నా లైఫ్ లో చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ దుర్మార్గుల వల్ల. మన ఎయిమ్ అంటే మన ఎండింగ్ పాయింట్ ఓవర్ టు దేర్ ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మా నేను రాలేను అందరూ. డోంట్ గివ్ అప్ మ్యాన్, కమ్ ఆన్, నేను రాలేను. జాయిన్ విత్ us, కమ్ ఆన్. గైస్ ఆర్ చిల్లింగ్ విత్ ఫోటోస్. నర్రా చెప్పండి. ఫారెస్ట్ లో సహజంగానే మనం రూట్ తప్పిపోతుంటాం. సో అందుకని మనం గుంపుగా తిరగడం అనేది చాలా ముఖ్యమని నా ఉద్దేశం. అన్న ఇంకెందరు అన్న పైకి ఆ పైగా వద్దన్న ఇంక వెనక్కి వెళ్ళిపోదా. అంటే అలా తిరిగి వస్తుందేమో దారి, అలా వస్తుంది అది. నారాయణ ఇచ్చుడు మా ఛానల్ వాళ్ళకి ఏమైనా చెప్పన్నా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మని అమ్మ కలద్దాలు పడిపోయాను అని చెయ్యను అన్న, అది చెయ్యను. హాయ్ ఫ్రెండ్స్, అమ్మని వీకెండ్స్ లో అందరూ అవుటింగ్ క్యాట్గా వెళ్తుంటారు. బట్ మేము వీక్ మిడ్ లో వెళ్ళాల్సి వచ్చింది. సో కైసా ఈ కొండ మీద కూడా ఇంత మంచి రహదారి పేర్చిన అటవీ శాఖకి కృతజ్ఞతలు. గోవర్ధన్ నువ్వు కూడా ఎదురు చెప్పు. అన్న అన్న అయ్యో అన్న అమ్మా లాస్ట్కి మేము అనుకున్న పాయింట్ అయితే వచ్చింది. చాలా కష్టపడిన తర్వాత, చాలా కష్టపడి ఎక్కిన తర్వాత పాయింట్ అయితే వచ్చింది. దిస్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఇన్ అవర్ ట్రిప్. 8 మంది వచ్చాం కానీ వచ్చింది మాత్రం 4. డెడ్ ఎండ్. కమ్ ఆన్, జాయిన్ విత్ us. లాస్ట్కి ఫైనల్ పాయింట్ అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది ఫైనల్ వ్యూ. దిస్ ఈస్ ద ఫైనల్ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. మొత్తం 8 మంది వచ్చాం. 8 మందిలో మేము పైకి వచ్చింది మాత్రం 4 మాత్రమే ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నెవర్ గివ్ అప్ అనే పదానికి దీటుగా మా వాళ్ళు పైకి చేరుకున్నారు. హాయ్ హాయ్ చెప్పండి. ఇదే మర్రి చెట్టు మా పాతకాలం తాత వేసాడు మొత్తం. ఇప్పుడు పెరిగింది, ఇది చూడడానికి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.